Yeah, good evening all of you once again. సో లాస్ట్ క్లాసెస్ లో మనం పేరులకు సంబంధించిన పోస్టింగ్ ఎలా చేయాలో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఓకే అనేది మీకు రెండు మూడు ఫార్మాట్లు అనేది చూపిస్తాను. 100 మెంబర్స్ లో ఉన్న మీ యొక్క రెజ్యూమ్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ అవ్వాలనేది టుడే క్లాస్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అకౌంటెంట్ గా మార్కెట్ లో మీరు కంపల్సరీగా అకౌంటెంట్ గా వెళ్ళాలనుకున్నప్పుడు మీ యొక్క రెజ్యూమ్ ఫార్మాట్స్ అనేది ఫ్రెషర్ గా కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతాయి అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఓకే, డన్ గైస్. ఫస్ట్ వన్ చూడండి, మీరు గమనించినట్లయితే యా సో టుడే మనకి రెజ్యూమ్ ఫార్మాట్స్ గురించి క్లియర్ గా మీతో డిస్కస్ చేస్తాను. యా చూడండి, పశుపతి శ్రీచరణ్ ఈ అబ్బాయి రీసెంట్ గా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బెంగళూరులో మనం ఇచ్చిన రెఫరెన్స్ తో జాబ్ కు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యారు. శాలరీ పర్ మంత్ మనకి 18,000. ఆ అబ్బాయికి సంబంధించిన ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో అది మీకు నేను క్లియర్ గా చూపిస్తున్నాను. ఈ రెజ్యూమ్ చూస్తూనే మీరు ఎగ్జాంపుల్ హెచ్ఆర్ అనుకుంటే ఈ రెజ్యూమ్ చూస్తేనే హైరింగ్ చేసుకోవాలనే ఫీలింగ్ కనబడిందా లేదా అనేది మీరు ఒకసారి ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక రెజ్యూమ్ చూస్తేనే హైర్ చేసుకోవాలనే ఫీలింగ్ అయితే రావాలి కంపల్సరీగా. అలాంటి రెజ్యూమ్లలో బెస్ట్ రెజ్యూమ్ గా ఇది మీకు చూపిస్తున్నాను. నేమ్, సో తర్వాత మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి. కెరీర్ సమ్మరీ ఏమి ఇచ్చారు చూడండి అబ్బాయి. కెరీర్ ఆబ్జెక్టివ్, కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ సర్టిఫైడ్ టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్, equipped with expertise in accounts receivable, accounts payable, profit and loss management, GST basic, inventory management, payroll and data analysis reports, seeking an entry level role in accounting or finance to apply my skills and contribute to organizational growth. కెరీర్ సమ్మరీ పెట్టుకున్నాడు. తర్వాత అతని ఎడ్యుకేషన్ డీటెయిల్స్, బీకామ్, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, పర్సంటేజ్, డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా మెన్షన్ చేశాడు. తర్వాత స్కిల్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అన్ని పెట్టలేదు. అతని బీకామ్ కాబట్టి బీకామ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మెన్షన్ చేశాడు. టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు, సర్టిఫికేషన్ ఐడి. సర్టిఫికేషన్ ఇన్ టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ కంప్లీషన్, సర్టిఫికేషన్ ఐడి. సో ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అండ్ నార్మల్ సర్టిఫికేషన్ ఐడి కూడా మెన్షన్ చేశాడు. తర్వాత స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఏం పెట్టాడు. అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, జిఎస్టీ బేసిక్ నాలెడ్జ్ అండ్ జిఎస్టీ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అనాలిసిస్, ఇన్వెంటరీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఎంఐఎస్ ఎక్సెల్. అతను ఏ దాంట్లో అయితే ఎక్స్పర్టైజ్ అయి ఉన్నాడో దాన్ని మెన్షన్ చేశాడు. అతని యొక్క పర్సనల్ అట్రిబ్యూట్స్ ఏంటి. డీటెయిల్డ్ ఓరియంటెడ్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, కీ స్కిల్స్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, పేషెన్స్ అండ్ పాజిటివిటీ, effective communicator with teamwork and collaboration abilities, eager to learn and adapt to new financial technologies and processes. అతని యొక్క పర్సనల్ అట్రిబ్యూట్స్ అండ్ అవార్డ్స్, అతనికి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ వచ్చింటి అతను మెన్షన్ చేసుకున్నాడు. తర్వాత పర్సనల్ ఇన్ఫో డిక్లరేషన్. ఇప్పుడు ఈ రెజ్యూమ్ చూస్తూనే మీకు షార్ట్ లిస్ట్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చిందా రాలేదు. సో ఆ విధంగా మన యొక్క క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా మనం మెన్షన్ చేసుకోవాలి. అలా చేపిస్తేనే మన యొక్క రెజ్యూమ్ అనేది 100 మెంబర్స్ లో షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఈ రెజ్యూమ్ A1 రెజ్యూమ్ 100% ఈ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఈ రెజ్యూమ్ ప్రకారంగా మీరు ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ ఫార్మాట్. సెకండ్ ఫార్మాట్ చూడండి. సెకండ్ ఫార్మాట్, సుమన్ అట్టిపాటి, పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, హాబీస్, లిజనింగ్ టు మ్యూజిక్, రీడింగ్ బుక్, ట్రావెలింగ్, వాలంటీరింగ్, గార్డెనింగ్. పర్సనల్ అట్రిబ్యూట్స్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ డెడికేషన్, అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అతని యొక్క కెరీర్ ఆబ్జెక్టివ్ మెన్షన్ చేసుకున్నాడు. ఎడ్యుకేషన్ ప్రొఫైల్, సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్స్, పర్సనల్ ఇన్ఫో, లాంగ్వేజెస్, ఇంటర్న్షిప్ కంప్లీషన్, సర్టిఫికేషన్ నెంబర్. ఇది సెకండ్ ఫార్మాట్.
ఇప్పుడు ఫస్ట్ ఫార్మాట్కి సెకండ్ ఫార్మాట్కి మీకు డిఫరెన్స్ గమనించవచ్చు. ఫస్ట్ ఫార్మాట్ ఎలా ఉంది, సెకండ్ ఫార్మాట్ ఎలా ఉంది. థర్డ్ ఫార్మాట్ చూడండి. ప్రెషర్ రెజ్యూమ్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ప్రెషర్ థర్డ్ ఫార్మాట్ రామ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్ డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎక్స్టాండెడ్, టెక్నికల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్, సో పర్సనల్ ప్రొఫైల్ అండ్ డిక్లరేషన్. ఇది థర్డ్ ఫార్మాట్. ఈ ప్రెషర్ రెజ్యూమ్స్ కి 3 ఫార్మాట్స్ నేను చూపించాను. ఈ 3 ఫార్మాట్స్ లో మీకు బెటర్ గా ఏది అనిపించింది? ఫస్ట్ ఫార్మాటే 100% మీకు బెటర్ గా అనిపించింది. ఎందుకంటే అది చాలా ప్రాక్టికల్ గా, చాలా డిక్లేర్ గా, క్లియర్ గా, చాలా మంచిగా ఉంది. రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకునేసరికి చాలా బెస్ట్ గా ఉండాలి. అలా ఉంటేనే మీకు 100% షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రెషర్ రెజ్యూమ్స్. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ చూడండి. మీకు రకరకాల ఫార్మాట్ చేసుకోవచ్చు అమ్మా. ఇదే ఫార్మాట్ ఉండాలని కాదు, రకరకాల ఫార్మాట్స్ మీరు చేయొచ్చు. ఇక్కడ చూడండి. ప్రెషర్ రెజ్యూమ్ కాకుండా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. మినిమం 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అకౌంటెంట్ గా మార్కెట్ లో ఎలా సర్వే అవ్వగలుగుతారు అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే, సో ఆర్ కళ్యాణ్, కెరీర్ ఆబ్జెక్టివ్, అకౌంటెంట్, ఫ్యూచర్ ఐటీ సొల్యూషన్స్ 2016 నుంచి 2018 వరకు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ మేనేజ్మెంట్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైస్ లిస్ట్, బీఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరోల్ capabilities, works on problems, report on common sources of technical issues or questions and make recommendations to the customers. Contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers. Communicate effectively with the team members, presents and discusses with work results clearly. అతను అక్కడ 2 ఇయర్స్ వర్క్ చేశాడు. అతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాం. తర్వాత అకౌంటెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సింగ్రోసర్ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్నాడు. అక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మెయింటైన్ అకౌంట్స్ ఫర్ కంపెనీ, ప్రిపేరింగ్ ఎంప్లాయీస్ ఛార్జెస్ షీట్స్, ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్, పేమెంట్స్ అండ్ రిసీప్ట్స్, ప్రిపేరింగ్ మంత్లీ స్టూడెంట్స్ అటెండెన్స్ షీట్స్, బ్యాంక్ రీకాన్ స్టేట్మెంట్స్ అండ్ కాస్ట్ సెంటర్స్. చూడండి. ఎడ్యుకేషన్, డిగ్రీ, ఇంటర్, ఎస్ఎస్సి. తర్వాత టెక్నికల్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, టాలీ ప్రైమ్, జిఎస్టీ, డిజిటల్ మార్కెటింగ్. లాంగ్వేజెస్ నోన్. స్ట్రెంగ్స్, సో తర్వాత పర్సనల్ స్కిల్స్. ఇవన్నీ మెన్షన్ చేయొచ్చు, లేదంటే లేదు. ఎడ్యుకేషన్ లైక్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్కి. సో ఎక్స్పీరియన్స్ ఒకటి సరిపోతుంది. ఇలా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో టుడే క్లాస్లో మనం ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఓకే, సో మనకు ఏ విధంగా ఉంటే ప్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మనకి షార్ట్ లిస్ట్ అవుతాయి అనేది క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్ గైస్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఓకే, సో ఈ రెజ్యూమ్స్ కూడా నేను ఫోల్డర్లో అప్లోడ్ చేస్తాను. సో అవి కూడా చూసుకోండి. ఓకే, సో తర్వాత జిఎస్టీ 1 ఫైలింగ్, 3B ఫైలింగ్ వీడియోస్ కూడా గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఫోల్డర్లో. అవి చూడండి. ఎందుకంటే అవి రియల్ అకౌంట్స్లో మాత్రమే మనం చేయగలుగుతాము. డూప్లికేట్ చూపించడానికి కుదరదు. ఓకేనా? ఆల్రెడీ లాస్ట్ మంత్లో నేను చేసింది అక్కడ అప్లోడ్ చేస్తాను. అవి మీరు ఒకసారి చూడొచ్చు, వెబ్సైట్ అవన్నీ కూడా. ఓకే, తర్వాత లైక్ టాలీకి సంబంధించి క్లియర్ అవుతుంది అయ్యాయి అనమాట ఈ రోజుతో. అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది నేను మీకు తీసుకుంటాను. 1 or 2 days అది అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది. ఎవరైతే 10,000 ప్యాకేజ్ ఉంటారో వాళ్ళకు మాత్రమే అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా టాలీలో ఇంకా అడిషనల్ వీడియోస్ మీరు యూట్యూబ్లో చూడవచ్చు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మన సిలబస్ ప్రకారంగా కంప్లీట్ చేశాము. మీరు యూట్యూబ్లో ఇంకా చాలా వీడియోస్ చూసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? డన్ గైస్. ఓకే, అవి చేసేయండి.
ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేస్తాం. ఓకే, సార్ చెప్పండి. హలో సార్, అది పిఎఫ్ చెప్పరా సార్? పిఎఫ్ ఈఎస్ఐ అది పేరోల్ అయిపోయింది కదా.